శ్రీమాత్రే నమః. నరక చతుర్దశి విశిష్టత తెలుసుకుందాం. దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకొని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుణ్ణి జనక మహారాజుకు అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేస్తాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తర్వాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడం నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేసినాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు. ఆ విధంగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు. దేవపుత్రుడే అయినా పుట్టిన వేళా విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు. నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోకవాసులను, దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపై యుద్ధానికి వెళతాడు. కృష్ణుడు మొదట మురరాక్షసుణ్ణి, అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు. నరకాసురుడి బాణం తగిలి కృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసిపోతుంది. అప్పుడు కృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తాడు. దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలని జరుపుకుంటారు. అప్పటి నుండి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం. పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలని నరకాసుర వధ వృత్తాంతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సత్యభామే ఎందుకు అంటే భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసురుణ్ణి అత్యంత బలవంతుడిగా మార్చుతాడు. నరకాసురుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమవుతాడు అని వరమిస్తాడు.
నరకాసురుడి అకృత్యాలను భరించలేని పరిస్థితుల్లో భూలోకవాసులు కృష్ణుడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. కానీ కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుణ్ణి వధించమని కోరుతాడు. నరకాసురుణ్ణి వధించడానికి బయలుదేరిన సత్యభామకు కృష్ణుడు రథసారథిగా తోడుంటాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో వస్తుంది. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాము. స్వస్తి.